కొన్ని పేపర్లు, కొన్ని టీవీలు, అదేవిధంగా కొంతమంది నాయకులు, కొన్ని పార్టీల వాళ్ళు. కవిత గారి అంశంలో సిబిఐ ఏదో తనని ఇంటరాగేషన్ చేస్తుంది, ఏదో జరిగిపోయిందని చెప్పి కొంతమంది వార్తలు రాస్తున్నారు, కొన్ని పేపర్లు, కొన్ని టీవీల్లో స్టోరీలు వేస్తున్నారు. కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దుర్మార్గపు అరాచకపు విధానాలు అవలంబిస్తున్నటువంటి పార్టీ. కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ తెలంగాణకు కానీ దేశానికి కానీ ఉరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు కూడా, 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, దానికి అతి గతి లేదు. జీడిపి పెరగలే, ధరలు విపరీతంగా పెరిగినాయి. దేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనల వల్ల ఈశాన్య భారతదేశం కానీ దేశంలోని ఇతర కొన్ని రాష్ట్రాలు కానీ అట్టుడికిపోయినాయి ఈ భారతీయ జనతా పార్టీ పాలనలో. ఒక లౌకిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనల ద్వారా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఈ దేశంలోని చాలా వర్గాల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది. ఒక ఆయన కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఏకంగా భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆయన మాట్లాడింది. ఆయనను సస్పెండ్ చేయదు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా నువ్వు గిదే తినాలి, నువ్వు ఇదే బట్టలు కట్టుకోవాలి, నువ్వు గిట్లనే ఉండాలి అని చెప్పి సమాజాన్ని విభజించేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో చూసినాం. ఒక్కటంటే ఒక్క మంచి పని ఈ దేశంలో దళితులకు కానీ, గిరిజనులకు కానీ, అణగారిన వర్గాలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, రైతాంగానికి కానీ ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏమి చేయలేదు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టలే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే, ఐటీఐఆర్ను రద్దు చేసేసిండ్రు, ఒక నవోదయ విద్యాలయం ఇయ్యలే జిల్లాకు, ఒక కేంద్రీయ విద్యాలయం ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక ప్రాజెక్టుకు ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా ఇయ్యలే. ఏమీ చేయకుండా తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ పుట్టుకను అవమానిస్తాడు. పుట్టిన తెలంగాణ కొత్తలోనే మొగ్గలోనే పసిగుడ్డు ఉన్నటువంటి తెలంగాణలో 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రాకు బదలాయిస్తాడు. సో ఇట్లా అనేక రకాల ఇటు తెలంగాణకు కానీ అటు దేశానికి కానీ అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళతోని జోడీ కడితే ఏముండదు మంచిది, వాళ్ళతోని జోడీ కట్టకపోతే ఈడీ వస్తుంది, వాళ్ళతోని కలవకపోతే వాళ్ళతో మంచిగా ఉండకపోతే ఐటీ వస్తుంది, సిబిఐ వస్తుంది. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని లిక్కర్ కేసులో, అసలు కేసే కాదు పాడు కాదు, దాంట్లో ఇరికిచ్చి పాపం ఆయన జైల్లో పెట్టింది. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని సంవత్సరానికి పైగా జైల్లో పెట్టి, ఇంకా వాళ్ళ నాయకులు చాలా మందిని జైల్లో పెట్టి కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా ఒక బలమైన నాయకుడిగా ఉండి 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈ దేశ ప్రజానీకం జీవితాల్లో రావాలని చెప్పి ఒక కొత్త చర్చకు తెరదీసి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, అరాచకాల మీద గొంతెత్తిన కేసీఆర్ గారి కుటుంబం మీద కూడా, వారి కుటుంబంలో సభ్యురాలైనటువంటి కవిత గారి మీద కూడా ఈడీ కేసు, సిబిఐ కేసు పెట్టి ఒక అన్యాయమైన, అక్రమమైన, ఎలాంటి ఆధారాలు లేనటువంటి కేసు పెట్టి వారిని కూడా జైల్లో పెట్టారు. అంటే ఈ దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ ఉండాలి, వేరే పార్టీలు ఉండద్దు. ఈ దేశంలో నాయకుడు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాలే ఉండాలి, ఇంకెవరు ఉండద్దు అనేటటువంటి ధోరణితోని ఆ పార్టీ వాళ్ళ జాతీయ నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు. ఏమున్నా అసలు